ఇదిగో దొరికింది ఇది అమ్మ జీవితం. పువ్వు దొరికిందిరా నాయన. ఇది ఒక్కటే ఒడ్డు మీద ఉంది. అమ్మ నేను అమ్మ జీవితం ఏది ఎంత ఉంది ఇది. ఒక్కసారిగా సౌండ్ మొత్తం ఆఫ్ అయిపోయింది తెలుసు దాన్ని చూడంగానే. అది పైనుంచి కిందకి అలా చూసేసరికి బాబు ఒక్కడనే ఉన్నా లిటరల్లీ. సమ్ టైమ్స్ ఏదో కలువలు అబ్బా కలువలు ఏ లోటస్ అంటారు కదా, లోటస్ చూసారు చాలా పెద్ద పాండ్ మొత్తం ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఇవి యాక్చువల్లీ నీళ్ళలో ఉంటాయి, ఫుల్గా నీళ్ళలో తేలాడుతూ ఉంటాయి. నీళ్ళన్నీ తగ్గిపోయినాయి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ తిరువూరు తెలంగాణ బార్డర్ ఉంది కదా, ఆ ఏరియాలో నీళ్ళల్లో సప్పుడు. నేను ఒక్కనే ఉన్నా, చుట్టూ అయితే ఎవ్వరు లేరు. 360 degrees అయితే ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా. బట్ అక్కడ ఒక్కటే నీళ్ళల్లో కాకుండా కొంచెం బయట పెరిగింది. దానికోసం అయితే వెళ్తా. రేపు దారి ఉన్నట్టుంది. కాకపోతే చెప్పులు అయితే బురద అయిపోయింది, మొత్తం అంటుకుపోయినాయి. నా చెప్పులు మొత్తం పాడైపోయినాయి, ప్యాంట్ మొత్తం పాడైపోయింది. ఇది నేను వచ్చిన కొత్త ఊరండి, ఇది మా ఊరైతే ఇది కాదు, మాది విజయవాడ. ఫస్ట్ టైం అయితే ఈ ఊరు వచ్చా, తిరువూరు. లెట్స్ సీ నాకైతే ఆ పువ్వు అయితే కావాలి. నేను ఎప్పుడు ఇంతవరకు పెళ్ళిళ్ళు ఆడికి ఎక్కడెక్కడ డెకరేషన్ కాడ చూసే కానీ, బట్ లైవ్ అంటే బతుకున్నది అలా చెట్టు కానీ ఎప్పుడు నేను పట్టుకోలేదు. దొరికేసింది రో నాయన. యా ఫైనల్గా పువ్వు అయితే ఇది ఒక్కటే. ఇటువైపు ఎవరు రారనుకుంటా, మొత్తం పెద్ద పెద్ద పాదాలు ఉన్నాయి. మొత్తం ఈ బరిగొడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఊరికే స్విమ్మింగ్ చేస్తాకు వస్తుంటే ఇదిగో దొరికింది ఇది అమ్మ జీవితం. పువ్వు దొరికిందిరా నాయన. ఇది ఒక్కటే ఒడ్డు మీద ఉంది. అమ్మ నేను అమ్మ జీవితం ఏది ఎంత ఉంది ఇది. ఇక్కడేం వర్షం పడుతుంది, వర్షానికి ఇది ఇంకా విచ్చుకొని మామూలుగా లేదు. ఏంటి ఇది ప్లాస్టిక్ దానిలా ఉంది మిడిల్లో, ఏం ప్లాస్టిక్ అబ్బా. దీని మీద నీళ్ళు చూసారు అసలు నిలబడతలా, మొత్తం ఎటు జారిపోతున్నాయి. ఇది కొన్ని పెయింటింగ్ వాళ్ళు ఉంటారు కదా, పెయింటింగ్ కంపెనీస్ అదే వాటర్ ప్రూఫ్ అనేసి ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాయి అంట. ఈ ఆకులో ఉన్న టెక్నాలజీ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇంకో పెద్దది ఉంది. కానీ అస్సలు కంటుకోవట్లేదు, నీళ్ళు మాత్రం ఇంచు కూడా అంటుకోవట్లేదు. ఇదైతే ఇంకా విచ్చుకోలేదబ్బా. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇది పెద్ద పెద్ద దండల్లో ఉంటారు కదా, పెళ్లి దండల్లో వాడతారు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, ఇవన్నీ కోసేస్తాయి ఇప్పుడు నేను. కానీ కోసి ఏం చేసుకుంటాం, ఎవరికి ఇచ్చుకుంటాం. అమ్మో ఏంటి ముళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి దీనికి. అమ్మో సన్న ముళ్ళు ఉన్నాయి. ఓహ్ యా ఎలా అయితే తెంచానబ్బా. అయ్యో ఏమన్నా ఉందా ఇంత పెద్ద. ఈ పువ్వు తీసుకెళ్ళితే ఏదన్నా పడిపోద్ది అంటే కింద పడిపోవడం కాదు. ఇదిగో పువ్వు తీసుకో నా లవ్వు. వావ్ వావ్ వావ్. ఇది కూడా విచ్చుకోలేదురా నాయన. దీన్ని కూడా కోసేస్తున్నా. కాకపోతే ఇంత ఏరియాలో ఏమంటే ఎవరు లేరు కదా, ఈ వాటర్ స్నేక్స్ కానీ అవి ఉంటాయి. అందుకే కొంచెం నేనైతే ఒక్కనే ఉన్నా, అందుకే కొంచెం అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. వాటర్ స్నేక్స్ కానీ ఏదంటే ఉంటాయి, ఏదో గట్ట జాగ్రత్తగా ఉండాలి. దీన్ని కూడా కోసేస్తున్నా. రెస్ట్ ఇన్ పీస్ బేబీ, రెస్ట్ ఇన్ పీస్. యా ఈ కుసేపు అయిన తర్వాత ఇచ్చుకుంటాము ఐ థింక్. చూద్దాం, ఇంకా ఉన్నాయి కానీ ఎంత బాగా కొన్ని దెబ్బలు కానీ కొన్నిటికి. ఈ 2 కోలు కొడిసేద్దాం. కాకపోతే ఇన్ని పూలు కారులో తీసుకెళ్ళాలంటే మేబీ తీసుకెళ్ళొచ్చు. రా 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 వచ్చేసిందిరా. బా మామూలుగా లేదు పూలు మాత్రం. ఇవి తీసుకెళ్ళిపోయి మా మమ్మీకి ఇస్తా. అమ్మ ఇంట్లో ఎడగట్ల పెట్టేసి, లేదంటే మా సిస్టర్స్ ఉన్నారు, సిస్టర్స్కి ఇస్తా. ఇది ఒక్కొక్కరికి 7 సిస్టర్స్ ఉన్నారు. 7 మెంబర్స్కి 5 కోసా. బట్ ఇప్పుడు 5 ఉన్నారు ఇంట్లో. ఇది తీసుకెళ్ళి మా చెల్లెళ్ళకి ఇస్తా. కానీ బాగున్నాయి కదా, సూపర్ ఉన్నాయి కదా, మామూలుగా లేదు. లొకేషన్ బాగుంది. మెయిన్ ఇప్పుడు దాకా వర్షం పడింది, అందుకే ఇచ్చుకున్నట్టుంది. ఇది వర్షం పడితేనే విచ్చుకుంటే ఏదో అంటారు, నాకు తెలియదు. వీటిని తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తే విచ్చుకుంటాయి అనుకుంటా. కానీ పెద్ద సైజు పూలు దండకి, పెళ్ళిళ్ళకి వేసుకున్న దండకి చివరిలో ఉంటుంది.
కొన్ని అయితే ఇలాంటి మొగ్గల్ని దండ పెట్టేస్తున్నారు, ఇంకా రేటుగా ఉంటాయి. ఫైనల్గా లోటస్ పువ్వులు కోసిన ఇంటికి తీసుకెళ్ళి మా సిస్టర్స్కి మాకు ప్యాకప్ వెళ్ళి ఫస్ట్ అర్జెంటుగా ఈ కాళ్ళు అయితే కడుక్కోవాలప్ప. ఓకే, థ్యాంక్ యూ.